అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2-3 రోజుల నుంచి అటు టీడీపీ ఇటు వైసీపీ వాళ్ళు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అది ఏదానికి సంకేతమో అర్థం కావడంలా. ఈరోజు సవాళ్లు ప్రతి సవాళ్లు చేయండి, మేము వద్దండంలా. అభివృద్ధి గురించి చేయండి, వేంపల్లె రోడ్ల గురించి సవాళ్లు ప్రతి సవాళ్లు చేయండి, పులివెందుల మెడికల్ కాలేజ్ గురించి సవాళ్లు ప్రతి సవాళ్లు చేయండి, పులివెందుల స్టేడియం గురించి సవాళ్లు చేయండి, సీనికాయలకు నష్టపరిహారం చెల్లించండి, గరిష్ట మార్కెట్ను తేవండి, అదేవిధంగా అకాల వర్షానికి కూలిపిన అరటి చెట్ల రైతుల గురించి మాట్లాడండి. ఇప్పుడు శ్రావణ మాసాలు జరుగుతున్నాయి, శ్రావణ మాసాల గురించి భక్తుల గురించి మాట్లాడండి. అదేవిధంగా ఉదయం 7 నుంచి రాత్రి 12 గంటల వరకు మందు షాపులు ఓపెన్ చేస్తున్నారు, దాని టైమింగ్ తగ్గించే గురించి మాట్లాడండి. మధ్యాంధ్రప్రదేశ్ అయింది, మధ్యాంధ్రప్రదేశ్ అయింది, ఇప్పుడు దాని గురించి మాట్లాడండి. మన అభివృద్ధి గురించి మాట్లాడండి. అంటే నేను వాడిని చంపినా, అతను వాడిని చంపినాడు అంటే ఇది మీరు హీరోయిజమా? మీ హీరోయిజానికి వేరే వేదికలు ఉన్నాయి, వేరే గ్రౌండ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. పులివెందుల ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో మా దివంగత నేత మాజీ కాంగ్రెస్ పార్టీ సీఎం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నను చంపినప్పటికి కూడా ఫ్యాక్షనిజాన్ని వద్దు, ఇంతటితో రూమ్ మాపోవాలా, మా నాన్నతోనే అంతం కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఫ్యాక్షనిజాన్ని రౌడిజాన్ని వదిలిపెట్టడం జరిగింది. దాన్ని మీరు మళ్ళీ పునరావృతం అవుతుందని కూడా మేము బాధపడుతున్నాం. మేమంతా కూడా మీ అడుగుజాడలలో నడవాలనే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. మీరు మాలాంటి యువకులకు, మాలాంటి యువకులు ముందుకు పోవాలంటే ఏం సజెషన్లు ఇచ్చారు? ఫ్యాక్షన్ చేయమంటారా, రౌడిజం చేయమంటారా? అభివృద్ధి కోసం దోహదపడండి అయ్యా, అభివృద్ధి కోసం దోహదపడండి. ఇప్పుడు శ్రావణ మాసాలు స్టార్ట్ అయినాయి. గెండిలో ఎప్పుడు లేని విధంగా మద్యం షాపు తెరిచారు. అక్కడ గెండి క్షేత్రాలంటే దాదాపు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు భక్తులంతా ప్రాంతాల్లో పనుకునే వాళ్ళు. ఇప్పుడు గెండికి ఎవరైనా ఆడలు పోవాలనుకునే కూడా అద్దాలు మనకి రాసుకాంచి ఆడ మందుబాబులు ఉంటారేమనే భయంతో ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో బ్రాండీ షాపులు ఊరికి అవతలు ఉండేటివి, ఈ ప్రభుత్వంలో ఊరికి మధ్యలో తెచ్చిపెట్టిండ్రు. ఎవరైనా ఆడలు షాపింగ్ పోవాలన్నా, ఇంకోటి పోవాలన్నా చాలా అద్భుతంగా అయిపోయినాయి. ఏదో సూపర్ మార్కెట్ కదా తెచ్చినట్టు తెచ్చి పారేసిండ్రు. అప్పుడెప్పుడో ఇంటంటే అపోలో 24 అవర్స్ మెడిసిన్ షాప్స్ అని, ఈడ ఇప్పుడు ఇంటున్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో 24 అవర్స్ ఈ మెడిసిన్ వేరు, మద్యం షాపులు అయినాయి. మద్యం షాపు అయింది 24 గంటలు. ఏందయ్యా ఇది? పులివెందుల ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మాట్లాడండి. మీతో మేము నడిచేదానికి సంసిద్ధంగా ఉన్నాం. మీలాంటి వ్యక్తుల వల్ల మొత్తం సెకండ్ కేటగిరీ వాళ్ళు నష్టపోతున్నారు. మీరేమో ఒకటే, మీరంతా ఒకటే. సెకండ్ కేటగిరీ లీడర్లు భవిష్యత్తులో పోతున్నాయి. కొన్ని వేల కుటుంబాలు కనుమరుగైపోయినాయి ఇప్పటికీ పులివెందుల కాన్స్టిట్యున్సీ లో. ఏం చేస్తున్నాం మనం? ఇప్పటికైనా ప్రజలు గ్రహించి నిజమైన నాయకులను గుర్తించి వాళ్ళను వచ్చే ఎన్నికల్లోనన్నా నిజమైన నాయకునిగా గుర్తించి వాళ్ళకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.